షలోమ్ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములను సమాధానము కలుగును గాక. దిస్ ఇస్ నెహెమియా ఫ్రమ్ ద హార్ట్ ఆఫ్ ఇజ్రాయెల్, జెరూసలేం. మీరు ఆల్రెడీ తమ్నెయిల్ చూసే ఉంటారు. ఒక లేడీ బిషప్, అమెరికాలో ఒక లేడీ బిషప్ భయంకరంగా ఒక పిచ్చి పని చేయడం జరిగింది. పిచ్చి పని అనే దానికంటే భయంకరంగా తను ఎక్స్ట్రా చేయడం జరిగింది. ఏంటి తను చేసిన పని, అలాగే ట్రంప్ గారు ఎందుకు అంత భయంకరంగా చాలా కోపంగా రియాక్ట్ అయ్యారు. అంతేకాదు ఈ యొక్క ఎలన్ మస్క్ ఎంతో వేదన పడతా ఉంటున్నాడు. తన వేదనకు గల కారణం ఏంటి, వీటన్నిటిని మనం ఈ వీడియోలో పరిశీలించబోతూ ఉన్నాం. వీటన్నిటికీ వాక్యానికి సంబంధం ఉన్నది, అందుకనే నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను. ఓకే, వీడియోలోకి వెళ్ళడానికంటే ముందుగా ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకునేలా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. నేను యెరూషలేంలో ఉంటూ ఉన్నాను కాబట్టి ఇజ్రాయెల్కి సంబంధించిన వార్తలను ఎప్పటికప్పటికి నేను మీకు అందించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. అంతేకాదు ఇజ్రాయెల్లో కొన్ని ప్రాముఖ్యమైన ప్రాంతాలకు వెళ్ళి వాటిని షూట్ చేసుకొని నేను మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. లేటెస్ట్గా నేను కైసరియా అన్న ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. అది వాక్యానికి, ముఖ్యంగా నూతన నిబంధనలో ఎంతో ప్రాధాన్యత కలిగిన ఆ ప్రాంతం. సో ఆ వీడియోని మొత్తం షూట్ చేసుకున్నాను. త్వరగా ఎడిట్ చేసి నేను మన ఛానల్లో పోస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అంతేకాదు మరి ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ ప్రాధాన్యత సంతరించుకున్న విషయాలను కూడా నేను మీ ముందుకు తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తాను. అంత్యకాలంలో మన విశ్వాసాన్ని బలపరిచి సమతుల్యమైన సత్యమైన వాక్యంలో మనం ప్రతిష్ఠింపబడడానికి వీలుగా ఉండే వాక్యాలను ఎప్పటికప్పటికి మీ ముందుకు తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తాను. సో తప్పకుండా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. సో డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే, ట్రంప్ ప్రమాణ స్వీకారాన్ని మనం చూసాం కదా. నేను ఇంత ముందుకు వీడియో కూడా చేయడం జరిగింది. ట్రంప్ గారు ప్రమాణ స్వీకారం అయ్యాక అమెరికాలో ఒక ఆచారం ఉన్నది అన్నట్టు. ఎవరైనా కానీ కొత్తగా ఎలక్ట్ అయిన ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారం అయ్యాక వాషింగ్టన్ లోని నేషనల్ కథడ్రల్ ప్రేయర్ సర్వీస్ అనే ఆ యొక్క ప్రార్థనకు హాజరవ్వాలి. అయితే ఈ యొక్క ట్రెడిషన్ ప్రకారం, ఆచారం ప్రకారం ట్రంప్ గారు కూడా ఆ యొక్క చర్చికి వెళ్ళడం జరిగింది. అంత బాగానే ఉంది. కానీ ఈ యొక్క ట్రంప్ గారు ఏ చర్చికి అయితే వెళ్ళారో అక్కడ వాక్యం చెప్పేది ఎవరు అని అంటే ఒక లేడీ బిషప్. సరే, ఎవరైతే ఏముంది వాక్యం చెప్తూ ఉన్నారు కదా అనుకోవచ్చు, కానీ ఈమె వాక్యం చెప్తే మంచిగానే ఉంటుండే, కానీ ఈమె వాక్యం చెప్తూ తన ప్రసంగంలో కొంచెం ఎక్స్ట్రా చేసింది అన్నట్టు. ఏంటి ఆమె చేసిన ఎక్స్ట్రా కామెంట్స్ ఏంటి అనేది ఒక్కసారి మీరు చూడండి. తన ఇంగ్లీష్ లో చెప్తుంది, నేను తర్వాత నేను మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Let me make one final plea, Mr. President. Millions have put their trust in you. And as you told the nation yesterday, you have felt the providential hand of a loving God. In the name of our God, I ask you to have mercy upon the people in our country who are scared now. There are gay, lesbian, and transgender children in Democratic, Republican, and independent families, some who fear for their lives. Our God teaches us that we are to be merciful. May God grant us the strength and courage to honor the dignity of every human being, to speak the truth to one another in love, and walk humbly with each other and our God for the good of all people in this nation and the world. ఓకే, విన్నారు కదా అమ్మగారి మాటలు. ఈమెమంటుంది అని అంటే, ప్రెసిడెంట్ గారు మీరు పదవిలోకి వచ్చాక చాలా మంది భయపడతా ఉంటున్నారండి, మరణ భీతిని కలిగి ఉన్నారండి. ఎందుకు అనంటే చాలా మంది ట్రాన్స్జెండర్స్, గే, లెస్బియన్స్ అంటే ఏంటి అని అంటే ఆడవాళ్ళు మగవాళ్ళలాగా మారిన వాళ్ళు, మగవాళ్ళు ఆడవాళ్ళలాగా మారిన వాళ్ళు. అంతేకాదు పురుషులు పెళ్లి చేసుకున్న వారు, స్త్రీలు పెళ్లి చేసుకున్న వారు, వీళ్ళందరూ భయపడిపోతా ఉంటున్నారండి. మన దేవుడు ప్రేమామయుడు అండి, మన దేవుడు కరుణామయుడు. మీ ప్రసంగంలో మీరు చెప్పారు కదా, దేవుడు తన కృపను బట్టి, తన కనికరాన్ని బట్టి నన్ను మరణం నుండి తప్పించాడు అనేసి. సో దేవుడు మీ పట్ల కనికరం చూపించినట్టే మీరు కూడా వీరి మీద కనికరం చూపించాలండి, మనము వీరిని ప్రేమించాలండి అంటూ ఈమె కొంత ఎక్స్ట్రా కటింగ్స్ ఇవ్వడానికి ట్రై చేసింది. వాక్యాన్ని ఎంత భయంకరంగా వక్రీకరిస్తూ ఒక ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ మీద నిజంగా దేవుని కొరకు రోషంగా బోధించి ఈ యొక్క దేశాన్ని దేవుని కొరకు ఆయత్తపరచవలసిన స్థానంలో ఉన్న ఈమె ఈ లెస్బియన్స్ గురించి ప్రకృతికి విరుద్ధంగా, వాక్యానికి విరుద్ధంగా ఆడవాళ్ళు కలిసి జీవించి మగవాళ్ళు కలిసి జీవించే ఆ విధానాన్ని
వారి పట్ల వారు చేస్తున్న ఆ పని పట్ల అంట మనం ప్రేమను చూపించాలంట, కనికరాన్ని చూపించాలంట. ఒక ప్రెసిడెంట్కి ఈమె ప్రసంగం ద్వారా చెప్తున్న మాటలు ఇవి. ఒకవైపు ట్రంప్ ఏమో ఏంట్రా బాబు దేశంలో ఇంత భయంకరంగా జరుగుతూ ఉంది, ఇంత భయంకరంగా నైతిక విలువలు పడిపోతూ ఉంటున్నాయి, మరలా మన దేశంలో ఆ యొక్క నైతిక విలువలను మనం ఎత్తి పట్టుకోవాలి, మరలా మనం వీ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు బైబిల్, మనం దేవుని దగ్గరికి రావాలి, వాక్యాన్ని పట్టుకోవాలి అనేసి ట్రంప్ గారు ప్రయత్నం చేస్తూ ఉంటుంటే, సంఘంలో ఈమె ప్రపంచ ప్రఖ్యాతికి చెందిన ప్లాట్ఫామ్ మీద నిలబడి ఈమె ఈ ట్రాన్స్జెండర్స్ గురించి, గే గురించి, లెస్బియన్స్ గురించి, హోమోసెక్షువల్స్ గురించి ఈ రకంగా ప్రసంగం చేయడంతో ట్రంప్ గారికి మామూలుగా కోపం రాలేదు. దయచేసి గమనించండి, నేను ఈ విషయం ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పడం జరిగింది. సాతాను గాడు ప్రపంచంలో నైతిక విలువలను నాశనం చేయాలంటే వాడు ఫస్ట్ అమెరికా నుండి ప్రారంభిస్తాడు. ఎందుకు అనంటే అమెరికాలో స్టార్ట్ అయింది అనంటే ఆటోమేటిక్ గా అది ప్రపంచానికి పాకడానికి పెద్దగా టైం పట్టదు. సో అందుకనే మనం గమనించినట్లయితే అమెరికా దేశంలోని సంఘాలలో కూడా ఇంకో విషయం తెలుసా, గే పాస్టర్స్ ఉన్నారు తెలుసా అమెరికా చర్చిలలో. గే పాస్టర్స్, హోమోసెక్షువల్ పాస్టర్స్, లెస్బియన్ పాస్టర్ అమ్మలు, వాళ్ళు ఎంత భయంకరంగా విస్తరిస్తూ ఉన్నారు తెలుసా అమెరికా దేశంలో. ఈమె వాటిని దైవావేశంతో వాటిని ఖండించకుండా, ఎస్ ట్రంప్ గారు మీరు చేస్తున్నది కరెక్ట్ అండి, మరలా మనం మన దేశాన్ని ఉజ్జీవింపజేయాలి, మరలా మనం అందరినీ వాక్యంలోనికి నడిపించాలి అని ట్రంప్ గారిని బలపరచకుండా, మీరు ఇటువంటి పాపాలు చేసే వారి పట్ల మీరు కనికరించాలండి, ప్రేమించాలండి, దేవుని ప్రేమను మనం చూపించాలండి అంటూ ఎక్స్ట్రా కటింగ్ చేసింది ఏమే. ఇక్కడ సమస్య ఏంటి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడి ప్రేమ అంటే దాన్ని మనం చాలా వరకు రాంగ్ అర్థం చేసుకుంటా ఉంటున్నాం. అంతేకాదు దేవుడి ప్రేమలో మనం ఒక్క కోణాన్ని మాత్రమే చూస్తూ ఉంటున్నాం. దీనివల్ల మన తెలుగు రాష్ట్రాలలో కూడా భయంకరమైన తప్పుడు బోధలు భయంకరంగా స్ప్రెడ్ అవుతూ ఉంటున్నాయి. నేను ఫ్యూచర్లో తప్పకుండా ఈ యొక్క తప్పుడు బోధల గురించి, ఒక్కొక్క సబ్జెక్టు గురించి నేను తప్పకుండా వీడియోస్ చేస్తాను. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడి ప్రేమలో 2 కోణాలు ఉంటాయి. ఒకటి ఎలా అంటే, తల్లిలాగా ఆయన దగ్గర తీసుకుంటాడు, అక్కున చేర్చుకుంటాడు, అలా మనల్ని అలా ఎత్తుకొని మనల్ని లాలిస్తాడు, బుజ్జగిస్తాడు, తల్లి వంటి ప్రేమ. అంతేకాదు కొన్నిసార్లు తండ్రిలాగా దండిస్తాడు కూడా, కొన్నిసార్లు తండ్రిలాగా ఆ యొక్క క్రమశిక్షణలో కూడా పెంచుతాడు. సో అది కూడా దేవుని ప్రేమలో భాగం. దేవుడి ప్రేమ అంటే అది కొన్నిసార్లు కఠినంగా ఉంటది. మనం హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 8వ వచనాన్ని మనం పరిశీలించినట్లయితే, కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు, మీరు పొందని ఎడల దుర్బీజులే కాని కుమారులు కారు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. కుమారులైన వారందరూ శిక్షలో అంటే ఇక్కడ ఏంటి అని అంటే క్రమశిక్షణ అని అర్థం. ఇక్కడ వాక్యం ఏమని తెలియజేస్తా ఉందంటే, ఎందరైతే దేవుని బిడ్డలుగా పరిగణించబడుతూ ఉన్నారో వారిని అందరినీ దేవుడు క్రమశిక్షణలో నడిపిస్తాడంట, కొన్నిసార్లు దండిస్తాడంట. ఆ రకంగా దేవుని క్రమశిక్షణలో పెంచబడేవారు మాత్రమే కుమారులుగా పరిగణించబడతారంట. లేదు అనంటే వారు దుర్బీజులుగా ఉంటారంట. ఇది కూడా దేవుని ప్రేమలో భాగమే. దిస్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ గాడ్స్ లవ్. అంతేకాదు హెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయం 26వ వచనాన్ని మనం చూసినట్లయితే, ప్రతిష్ఠితమైన దానికిని సాధారణమైన దానికిని భేదమెంచరు, పవిత్రమేదో అపవిత్రమేదో తెలుసుకున్నటకు జనులకు నేర్పరు. ఇక్కడ గమనించినట్లయితే దేవుడు తన యాజకుల గురించి తెలియజేస్తా ఉంటున్నాడు. యాజకుల స్థితి ఎలా ఉన్నదనంటే, ఏది పవిత్రమో ఏది అపవిత్రమో వీళ్ళు జనులకు నేర్పించట్లేరు. ఏది ప్రతిష్ఠితమైనదో ఏది సాధారణమైనదో వీటి మధ్య తేడాన్ని ప్రజలకు బోధించట్లేరు అని యాజకుల మీద దేవుడు నేరం మోపుతా ఉంటున్నాడు. హెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం 23వ వచనంలో మనం గమనించినట్లయితే, ప్రతిష్ఠితమైనదేదో ప్రతిష్ఠితము కానిదేదో పవిత్రమైనదేదో అపవిత్రమైనదేదో కనుగొనుటకు వారు నా జనులకు నేర్పునట్లు. యాజకులైన వారు ఏం చేయాలంట, ఏది నేర్పించాలంటే జనులకి, ఏది పవిత్రమో ఏది అపవిత్రమో వాటిని స్పష్టంగా ప్రజలకు బోధించాలా, ఆ విషయంలో ఖండించాలి, కఠినంగా మనం చెప్పాలి. అంతేగాని పాపంలో ఉన్న వారిని అది పాపము అని మనం ఖండించకుండా మనం వారిని ప్రేమించాలండి, దేవుని కనికరాన్ని చూపించాలండి. ఈ పనికి వాళ్ళ మాటలు మాట్లాడుకుంటా ఉంటుంటే ఇంకా ఈ సంఘం ఎటుపోతున్నట్టు. దేవుని ప్రేమలో ఒక్క సైడ్ మాత్రమే మనం చూడకూడదు. ఈవెన్ ఇప్పుడు అమెరికా దేశంలో అయితేనేమి, ఈవెన్ ఆఫ్రికా దేశంలో అయితేనేమి, ఈవెన్ మన ఇండియాలో కూడా, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ రకంగా వన్ సైడ్ మాత్రమే బోధించే బోధలు భయంకరంగా చెలరైపోతా ఉంటున్నాయి. ఏంటంటే దేవుని యొక్క వాక్యం ప్రకారము ఖండించినా గానీ, గట్టిగా మాట్లాడినా గానీ, అయ్య బాబోయ్ మనం అలా చెప్పకూడదండి, ఎందుకు అనంటే ధర్మశాస్త్రము ఖండిస్తుంది కానీ దేవుని ప్రేమ కనికరము చూపిస్తుందండి, కృప చూపిస్తుందండి అనేసి ఈ రకంగా
దేవుని యొక్క వాక్యాన్ని వన్ సైడ్ మాత్రమే చూపిస్తూ భయంకరంగా తప్పుడు బోధన చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అటువంటి వారికి అట్రాక్ట్ అయ్యే పబ్లిక్ కూడా వేలల్లో ఉన్నారు. తప్పకుండా ఈ అంత్యకాలంలో వీటన్నిటిని వాక్యపు వెలుగులో పరిశీలించవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. వీటన్నిటి గురించి భవిష్యత్తులో తప్పకుండా నేను వీడియోస్ చేస్తాను. ఇప్పుడు అమెరికాలో స్ట్రీట్ చిల్డ్రన్ ఉన్నారనుకోండి, తల్లి తండ్రి లేకుండా అనాథలుగా ఉన్నారనుకోండి. అంతేకాదు కొంతమంది తల్లి చనిపోతుంది, తండ్రి ఉంటాడు. ఈ తండ్రి భయంకరంగా తాగుడుకు బానిసైపోయి, డ్రగ్స్కి బానిసైపోయి పిల్లల్ని టార్చర్ చేస్తూ ఉంటుంటాడు. సో అటువంటి పిల్లలందరూ ఈ యొక్క గవర్నమెంట్ కేర్లో ఉంటుంటారు అన్నట్టు. సో ఈ పిల్లలను ఎటువంటి వారికి ఈ యొక్క ప్రభుత్వం దత్తతిస్తుందో తెలుసా? ఇంత ముందుకున్న ప్రభుత్వాలు ఎటువంటి వారికి అంటే, హోమోసెక్షువల్ కపుల్స్ ఉంటారు కదా, మగవాళ్ళు పెళ్లి చేసుకుని, ఆడవాళ్ళు పెళ్లి చేసుకుని ఫస్ట్ వీళ్ళకి అప్పచెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఒకే జెండర్ పెళ్లి చేసుకుంటే పిల్లలు కలగరు కదా, కాబట్టి వీళ్ళు ఏం చేస్తూ ఉంటున్నారు అని అంటే, ఈ యొక్క గవర్నమెంట్ కేర్లో ఉన్న వారిని పిల్లల్ని వీళ్ళు దత్తత తీసుకుంటా ఉంటున్నారు. ఇంతకుముందుకు బైడెన్ ప్రభుత్వం కావచ్చు, ఒబామా ప్రభుత్వం కావచ్చు, ఆ రకంగా ఎంకరేజ్ చేసింది. అయితే అటువంటి వారి మధ్యలో ఈ చిన్న పిల్లలు వారు పెంచబడతా ఉంటుంటే అసలు వాళ్ళకి తల్లి ప్రేమ ఏంది, తండ్రి విధానం ఏంది, వాళ్ళ ఆ చిన్న పసి వయసులో వాళ్ళ మైండ్ ఎంతటి ప్రెషర్కి గురవుతుంది, ఎంత మానసిక వేదన గుండా వాళ్ళు వెళ్తారు. సో చాలా భయంకరంగా జరుగుతుంది ఇటువంటి విధానాలు అమెరికా దేశంలో. దేవుడి మహాకృపను బట్టి ట్రంప్ వచ్చాడు కాబట్టి చాలా మార్పులు జరుగుతున్నాయి, ఇంకా భవిష్యత్తులో జరుగుతాయి. ఆయన కొరకు మనం నిత్యము ప్రార్థించవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. అయితే నేను thumbnail-లో మరొక విషయాన్ని కూడా పేర్కొనడం జరిగింది. ఏంటి అని అంటే, ఈ యొక్క ఎలన్ మస్క్ గురించి. ఎలన్ మస్క్ ఎంతో వేదన పడుతూ ఉన్నాడనేసి. ఈయన వేదనకు గల కారణం ఏంటి అని అంటే, ఎలన్ మస్క్ కి ఒక కొడుకు ఉన్నాడు. ఈ యొక్క కొడుకు తన 16వ ఏట అమెరికాలో జరుగుతున్న ఈ యొక్క భయంకరమైన వోక్ కల్చర్ ప్రభావితానికి ఆయన గురయ్యి తన జెండర్ని చేంజ్ చేసుకున్నాడు. చక్కటి అబ్బాయిగా ఉన్న ఈ వ్యక్తి అమ్మాయిగా మారిపోయాడు. ఎందుకు అనంటే, యూనివర్సిటీలలో, స్కూళ్ళల్లో చిన్న వయసు నుండి చాలా మెజారిటీగా బోధించేది ఏంటి అని అంటే, బయాలజీ ప్రకారము ఆడ మగ తేడా ఏమీ లేదు. నీవు అబ్బాయిలాగా పుట్టావు, నీకు నీ మైండ్ లో నువ్వు అమ్మాయిలాగా ఫీల్ అవుతా ఉన్నావు అనుకో, నువ్వు అబ్బాయి కాదు, నువ్వు అమ్మాయివే. లేదు, నీవు అమ్మాయిలాగా ఉండి నీ మైండ్ లో అబ్బాయిలాగా ఫీల్ అవుతా ఉన్నావు అనుకోండి, అప్పుడు నువ్వు బయాలజికల్ గా అబ్బాయివే, అమ్మాయివి కావు. సో ఈ అమ్మాయి అబ్బాయి అన్న తేడా ఈ యొక్క మనం కలిగి ఉన్న బయాలజికల్ స్టేటస్ ని బట్టి కాదు, మన మైండ్ లో మనం ఏం ఫీల్ అవుతున్నామో అదే మన జెండర్ అని ఈ రకంగా చిన్న పిల్లల నాటి నుండి బోధిస్తూ ఉంటుంటే ఆ పిల్లలకి ఏం అర్థం కావట్లేదు. అంత కన్ఫ్యూజను, ఒకలాంటి డిప్రెషను. అటువంటి స్థితిలో చాలా మంది ఏం చేస్తూ ఉంటున్నారు అని అంటే, జెండర్ని చేంజ్ చేసుకోవడం. దీన్ని వోక్ కల్చర్ అంటారు. భయంకరంగా చెలరేగిపోతుంది అమెరికాలో. అటువంటి వోక్ కల్చర్కి ఈ యొక్క ఎలన్ మస్క్ కుమారుడు కూడా బలవ్వడం జరిగింది. నిజంగా ఒక్కసారి ఆయన ఏమన్నాడో వినండి మీరు. It happened to one of my older boys, and so I lost my son. Essentially, your son is dead. So my son Xavier is dead, killed by the woke mind virus. I'm sorry to hear that. Yeah. I can't imagine what that would be like. చూసారా, నా కుమారుడు చనిపోయాడు అంటే, కుమారుడు చనిపోయాడు అని అంటే ఇప్పుడు అమ్మాయిగా మారాడు కాబట్టి ఆ కుమారుడు అబ్బాయి అతను ఇంక లేడు అని ఆ యొక్క మస్క్ ఎంతో వేదనకు గురవుతా ఉంటున్నాడు. సో ఈ యొక్క మస్క్ ట్రంప్ గారికి సపోర్ట్ చేయడానికి ఇది కూడా ఒక బలమైన కారణం. ఎందుకంటే ట్రంప్ గారు ఆయన పదవిలోకి వచ్చినాడు అని అంటే వీటన్నిటిని తీసేస్తాడు అని చెప్పాడు కాబట్టి ఈ యొక్క ఎలన్ మస్క్ ఈ యొక్క ట్రంప్ గారికి ఎంతో సపోర్ట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ వస్తుండొచ్చు, ఇంతకీ ఈ యొక్క హోమోసెక్షువల్స్ కావచ్చు, దాని తర్వాత మనం చూస్తూ ఉంటుంటాం కదా హిజ్రాలు, మనం ట్రైన్లలో కావచ్చు, ఈ యొక్క స్ట్రీట్స్లో కావచ్చు మనం చూస్తూ ఉంటుంటాం. సో వీళ్ళేంటి, అసలు వీళ్ళ పరిస్థితి ఏంటి, పుట్టుకతోనే వీళ్ళు ఇలా ఉంటారా, ఇంతకీ వాక్యం ఏమంటుంది వీళ్ళ గురించి? ఎందుకు అనంటే మనం వాక్యంలో గమనించినట్లయితే షండు అన్న మాట ఉంటుంది. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 3వ వచనంలో షండు అన్న ఆ యొక్క పదం ఉంటుంది. అంతేకాదు మత్తయి సువార్త 19వ అధ్యాయం 12వ వచనంలో పుట్టుకతోనే నపుంసకులుగా ఉన్నవారు ఉంటారు, మనుషుల చేత నపుంసకులుగా చేయబడిన వారు ఉంటారు, దేవుని రాజ్యం కొరకు నపుంసకులుగా ఉండేవారు కూడా ఉంటారు అని వాక్యం తెలియజేస్తూ ఉంది. సో ఏంటి ఈ వచనాలను ఎలా అర్థం చేసుకోవాలి అనే డౌట్ మీకుంటుండొచ్చు.
వీటన్నిటిని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అంటే మనం అది సపరేట్ వీడియో చేయాలి. అంతేకాదు మీకు దీని గురించి ఏంటి నపుంసకులు, ఇజ్రావులు, ఇదేంటి, వాక్యం ఏమంటుంది అన్న డౌట్ మీకున్నట్లయితే తప్పకుండా కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ దాన్ని బట్టి నేను నెక్స్ట్ వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో మనం ముఖ్యంగా అమెరికాలో ఉద్యమం రావాలి అని అంటే మనం ప్రార్థన చేయవలసింది అమెరికాలోని సంఘాల గురించి. మొట్టమొదటిగా సంఘాలలో ప్రక్షాళన జరగాలి. మొట్టమొదటిగా సంఘాలలో హోలీ ఫియర్, దేవుని యొక్క ఆ యొక్క భయము గల ఆత్మ కుమ్మరింపబడాలి. ఎప్పుడైతే సంఘాలు ఉజ్జీవింపబడతాయో ఆటోమేటిక్గా దేశం ఉజ్జీవింపబడిద్ది. సో కాబట్టి అమెరికాలోని సంఘాల గురించి, ఈవెన్ వెస్టర్న్ దేశాలలో ఉన్న సంఘాల గురించి మనం ప్రత్యేకంగా ప్రార్థించవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. సో ఈ వీడియోను చివరి వరకు చూసిన మీ అందరికీ ప్రభునామంలో మరొకమారు వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ వీడియోలోని అంశము చాలా ప్రాముఖ్యమైన అంశము. ప్రార్థన చేయాలి అని మీరు భావించినట్లయితే తప్పకుండా మీతోటి క్రైస్తవులకు కూడా షేర్ చేయవలసిందిగా మనం చేస్తున్నాను. మరొకమారు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రభునామంలో మనం చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.